ప్రభు నందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనము. యెహోవా, వీడు చూచునట్లు దయచేసి వీని కళ్ళను తెరువమని ఏలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కళ్ళను తెరిచెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని, గుర్రముల చేత, రథముల చేతను నిండి ఉండుట చూశాను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, పాత నిబంధనలో దేవుని చేత వాడబడిన అనేక మంది ప్రవక్తలలో ఇజ్రాయేలు రాజుల మధ్య విశేషముగా వాడబడిన వారు ఏలియా, ఎలీషాలు. దేవుని ప్రజల మధ్య విశ్వాస భ్రష్టత్వము ఉన్నప్పుడు ప్రవక్తల ప్రత్యక్షతను మనము చూడవచ్చు. ప్రజలను ప్రభు వైపు తిప్పడం మాత్రమే కాక వారి యోగక్షేమాలు గమనిస్తూ సహాయము చేసేవారు. ఇజ్రాయేలీయుల మీదకి దండెత్తి వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. వారిలో సిరియా రాజు అయిన బెనిహేదదు ఒకడు. ఇజ్రాయెల్ దేశాన్ని దోచుకోవడానికి ఆయా ప్రాంతాలలో దండు ఏర్పరిచేవాడు. కానీ అతడు ఏ ప్రదేశంలో ఆ దండును ఉంచుతున్నాడో ఆ ప్రదేశమును గూర్చి ఏలీషా ఇజ్రాయెల్ రాజు అయిన యెహోరాముకు తెలియజేసి హెచ్చరిస్తూ రాగా, ఈ విషయము సిరియా రాజు కల్లోల పడడానికి కారణమైంది. తన వారే సమాచారం ఇస్తున్నారని అనుమానపడ్డాడు గాని దాసులలో ఒకడు ఇది ప్రవక్త అయిన ఏలీషా ద్వారా జరుగుతున్నదని చెప్పాడు. అయితే ఏలీషాను తీసుకుని రమ్మని గుర్రములను, రథములను పంపాడు. వారు దోతానులోనున్న ఏలీషా పర్వతము చుట్టూ దిగారు. ఉదయముననే ఏలీషా పనివాడు అనగా గెహాజీ కాదు గుర్రములను, రథములను చూసి భయపడ్డాడు. అయితే ఏలీషా మాత్రము నెమ్మదిగా, ధైర్యముగా ఉన్నాడు. భయపడిన తన పనివాని కళ్ళు తెరువమని ప్రార్థింపగా ప్రభువు పనివాని కళ్ళు తెరిచినప్పుడు అగ్ని, గుర్రములు, రథములు తమ చుట్టూ ఉన్నట్లు చూశాడు. అంతవరకు అవి అతనికి అదృశ్యమే గాని ప్రార్థన ద్వారా అదృశ్యమైనవి చూడగలిగాడు. అంతేకాక ధైర్యము తెచ్చుకున్నాడు. ఏలీషా ధైర్యముగా ఉండడానికి, పనివాడు భయపడడానికి ఒకటే వ్యత్యాసము. అదృశ్యమైనవి ఏలీషా చూశాడు, పనివాడు చూడలేదు. మన జీవితాలలో కూడా మనము చాలాసార్లు భయపడడానికి కారణం దూరంలో ఉన్నవి చూస్తూ ఉన్నాం, మన దగ్గర ఉన్న వాటిని చూడలేకపోవచ్చు ఉన్నామని మనం గమనించాలి. ప్రార్థన ఎంత శక్తివంతమైనది! అదృశ్యమైనవి చూచుటకు ప్రార్థన ఒక సాధనముగా ఉన్నది. ప్రభువు మనకు ఎన్నో చూపాలని ఆశపడుచున్నాడు, కానీ మనము ప్రార్థనా నేత్రము తెరవడము లేదు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనములో మోషే మీద ఐగుప్తు రాజు ఆగ్రహము ఉన్నను భయపడక ఐగుప్తును విడిచిపోయాడు. అతనికి ఆ ధైర్యం ఎలాగూ వచ్చినదని చూస్తే హెబ్రీలకు రాసిన పత్రిక 11:27 వచనంలో విశ్వాసమును బట్టి అదృశ్యుడైన వానిని మోషే చూశాడు. అనగా తన ఎదుట కంటికి కనబడే ఐగుప్తు రాజు కన్నా గొప్పవాడైన అదృశ్యుడైన ప్రభువును చూశాడు. స్థిరబుద్ధి గలవాడై ఐగుప్తులో నుండి వెళ్ళిపోయాడు. విశ్వాసము ద్వారా దేవుని దివ్యమైన సంగతులను చూడగలం, మన అనుదిన అనుభవాలలో పొందగలం. మరి ప్రియమైన వారలారా, అనిత్యములైన దృశ్యమైన వాటిని చూస్తూ ఉన్నామా? చూసి అనేక భయాలకు లోనై అధైర్యపడుచూ ఉన్నామా? పౌలు చెప్పినట్లు దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైనవే నిదానించి చూద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.